వాడు డ్రైవింగ్ సీట్ లో ఉంటే నేను రానప్పా. ఎలా రావు? నా కొడుకు 170లో పోతాడు మామ. ఇంట్లో వాళ్ళు ఏమైపోర్లా. ఊపిరి ఉంటే ఉప్పు అయినా అమ్ముకొని బతుకొచ్చా. అది పుట్టించింది ఎవరు? లేవు. అబ్బా ఎంత పిరుక్కుండా కొడుతుంది. లే ఎందుకు కూర్చోవాలి? నువ్వు చూస్తా, ముందు కూర్చుంటాను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సంతోష, నా కొడుకు గురించి తెలియదు. పోనీ ఉండు, తెలుస్తుంది మళ్ళా. అబ్బా సాయిరా, ఇంటికి ఆరాంగా పోయేటట్టు చూడప్పా. ఏం పిరికి నా కొడుకు లేదు. లే చూసుకుందాం. ఏసేరబ్బా, ఉడుకుండకైతే లేదా? ఏసీ వద్దురా స్వామి, నాకు అయ్యలేదు. నా గ్లాసులు తీసి దించేద్దంటే, నా గ్లాసులు తీస్తే ఏసీ లేకుంటే అయ్యలేదు చేత. చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. అమ్మ ఫస్ట్ బెల్ట్ వేసుకున్నావు. లే నేను ఇంటికి వచ్చేది బెల్ట్ వేసుకుని వచ్చిండేదా, మళ్ళీ అది బెల్ట్ వేసుకునేదా. బెల్ట్ అంటే నువ్వు ప్యాంట్ వేసుకున్నావు కదా, సీట్ బెల్ట్. ఎవరు లేట్ వేసిందే? కరెంట్ బిల్ వచ్చేదా? ఎక్స్ట్రా సంతోష, స్టార్ట్ అయ్యి చూడా నా కొడుకుదే. నాకు దేవుని పార్టీ పెట్టదు. నాకు లవ్ సాంగ్ లేకపోతే నేను డ్రైవింగ్ చేయను. నాకు దేవుని పార్టీ లేకుంటే దిగేస్తాను. నేను లవ్ సాంగ్ లేకపోతే నేను కూడా దిగేస్తాను. దిగేస్తాను. ఎవరో తోలండి అయితే. అందుకే గూబ్ నా కొడుక చెప్పింది, ఆడే వద్దని. నేను దేవుని పార్టీ లేకుంటే వచ్చేలా పోండి. ఒక దేవుడి సాంగ్, ఒక లవ్ సాంగ్. వానికి తప్పితే ఎవరికి రాదు కారు. వాడు దిగి వెళ్ళిపోతే ఎవరు రా తోలుకొని పోయేది? నువ్వు ఊరుకోరు, నీకేలా వీరానే నూకొని పోతాడేమో. ఊన్లేప కాదు, నడాన్ని గెట్టుకొని ఈడ్చుకొని పోతాను. ఇంక రాప తోలుదువా. ఇక మొదలెడదామా? చినిపో నా కొడుక, చినిపో. నిలబెట్టరా, నిలబెట్టరా. వాడు చెప్పి నిలిచిపోయరా. లే మీరు దిగ్గేస్తారా? లే మా మొత్తం డోర్ ఇప్పేస్తానా, దుగ్గేస్తానా. నిలబెట్టి డాడీ సైడ్కి వెళ్ళే నా కొడుకు. లే ఏయిరా నిజాను పోరా స్వామి, నీ కాళ్ళను ముక్కుంటారా. నిలబెట్టరా, లే దిగేస్తా నేను. అట్లుంటది మనతోని ముచ్చట.